ఈరోజు వీడియోలో అసలు ఏం మాట్లాడాలో అస్సలు అర్థం కాలేదు. ఎంతో ఆలోచించాను. వీడియో రెడీగా ఉన్నా కూడా అసలు ఏం మాట్లాడాలి అని ఒకటే ఆలోచించాను. ఎప్పుడు కూడా నేను బీరకాయ ఫ్రై లేకపోతే బీరకాయ తీయగూరే చేస్తాను. ఎప్పుడు రొటీన్‌గా ఇదేనా అనేసి ఇన్‌స్టాగ్రామ్ చూస్తూ ఉంటే ఈ కర్రీ అయితే కనిపించిందనమాట. చాలా ఈజీగా అనిపించింది. ఇంకా లేట్ చేయకుండా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను. నాకు కొత్తగా చేయాలి అంటే వంటలు భలే ఇంట్రెస్ట్ అనమాట. ఒక్కొక్కసారి అలా నచ్చింది అంటే కూర్చోన్న నేను టక్కుమని లేసి వెళ్ళి గ్యాస్ ఆన్ చేసి వంట చేసేస్తూ ఉంటాననమాట. అలా ఒక హాబీలాగా అయిపోయింది నాకు కొత్త వంటలు చేయడము. అందుకే ప్రతి దాంట్లో కొత్తదనము మా ఇంట్లో వాళ్ళు కూడా కోరుకుంటూ ఉన్నారు. మనమే కదా వాళ్ళకి అలవాటు చేసింది. ఎప్పుడైనా మళ్ళీ పాత స్టైల్‌లో చేశానే అనుకోండి, బంగారం లేకుండా సింగారించుకున్నట్టు మూతి పెడుతూ ఉంటారు మా ఇంట్లో వాళ్ళు. ఈ బీరకాయని కట్ చేసేటప్పుడు లోపల ఉన్న ఆ గుజ్జు తీయడానికి కొన్ని కాయలు అయితే విరిగిపోయాయి, కొన్ని అయితే బాగా వచ్చాయన్నమాట. ఈ స్టఫ్డ్ బెండకాయ కర్రీ చేయడము చాలా సింపుల్ అండి, అలాగే టేస్ట్ కూడా భలే ఉందన్నమాట. అన్నంలో కలుపుకొని అలా నోట్లో పెట్టామనుకోండి భలే కమ్మగా అనిపించింది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.